ఉస్మాన్ యూనివర్సిటీలో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. నీకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లాకెళ్ళి వస్తాయి 1000 వేకెన్సీస్ ఉన్న తర్వాత? సో 1000 వేకెన్సీస్ కనుక నువ్వు ఫిలప్ చేసి పోయేది ఉంటే సలాం కొడదాం. నువ్వు 1000 వేకెన్సీస్ చేయలేదు. అట్లే మొత్తం ఎంటైర్ తెలంగాణ యూనివర్సిటీస్లలో అరౌండ్ 80%, ఇప్పుడు మొన్నదాకా 74-75 ఉండే, అది పెరుగుతున్నది. రోజు రోజు రిటైర్మెంట్ అవుతున్నారు కదా. అవుట్ సోర్సింగ్ వాళ్ళతోటి, డైలీ వేజెస్ వాళ్ళతోని, కాంట్రాక్టర్లతో నడుపుతారని యూనివర్సిటీ అకాడమిక్స్ అట్లా నడుస్తాయా? రేపు అవుట్ సోర్సింగ్ వైస్ ఛాన్సలర్, అవుట్ సోర్సింగ్ రిజిస్ట్రార్లు పోతున్నారు కదా, అంతా అయిపోయింది కదా. నాన్ టీచింగ్ లో కూడా సేమ్ అదే పరిస్థితి కదా. అసలు టీచింగ్ వాళ్ళకైతే వర్క్ లోడ్ అయితే మామూలు టెన్షన్ లేదు వాళ్ళకు. ఆయనే నమ్ముతాం, ఎట్లా నమ్ముతాము? ఆయన నిజంగా కూడా విద్య అంటే మా అమ్మాయి కాకుండా ఒకవేళ నిజంగానే విద్య అంటే చదువు అనుకున్నాం అనుకో, అట్లా అనుకుంటుకుంటే మేనిఫెస్టోలో 15% ఇస్తా అని చెప్పిండు. 15% మన మేనిఫెస్టోలో విద్యకు పెడతామని చెప్పిండు, అలొకేట్ చేస్తామని. చేయలే కదా. కేసీఆర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆయన 6% కాడికి పోయిండు, ఈయనకి అంతే 7% కాడికి ఉన్నాడు. అక్కడనే ఉన్న విద్యామంత్రి అయి ఉండి విద్యను ఎక్కడ తీసుకుపోవాలి? విద్య అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రపంచ జ్ఞానం తీసుకొచ్చి ప్రపంచాన్ని జయించాల్సిన విద్యను ఆయుధం. దాన్ని నాశనం పట్టిస్తున్న బడుల కాడికి వెళ్ళి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు.